హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో మూడవదైన వ్యాప్తి సంధిలో 4వ పద్యం. ಈ ಪದ್ಯಂలో ದಾಸುಲ ವಾರು ಇಂದ್ರಿಯ ಹಾಗೂ ಇಂದ್ರಿಯಾಭಿಮಾನಿಗಳಲ್ಲಿ ಇರುವ ಹರಿಯ ವ್ಯಾಪ್ತಿಯನ್ನು ತಿಳಿಸುತ್ತಾರೆ. ఇంద్రియాల్లోనూ మరియు ఇంద్రియ అభిమాని దేవతలలో కూడా హరి వ్యాప్తుడై ఉన్నాడు. ఆ భగవంతుని యొక్క వ్యాప్తిని ఇక్కడ తెలియజేస్తున్నారు దాసుల వారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರವಣ ನಯನ ಘ್ರಾಣ ತ್ವಗ್ರಸ ನಿವುಗಳಲ್ಲಿ ವಾಕ್ಪಾಣಿಪಾದಾದ್ಯವಯವಗಳಲ್ಲಿ ತದ್ಗುಣಗಳಲ್ಲಿ ತತ್ಪತಿಗಳೊಳಗೆ ಪ್ರವಿತತನು ತಾನಾಗಿ ಕೃತಿಪತಿ ವಿವಿಧ ಕರ್ಮವ ಮಾಡಿಸಿ ಭವಕ್ಕೆ ಕಾರಣನಾಗಿ ತಿರುಗುಸುತಿಹನು ತಿಳಿಸದಲೇ. ಶ್ರವಣ ನಯನ ಘ್ರಾಣ ತ್ವಕ್ ರಸನ ಇವುಗಳಲ್ಲಿ ವಾಕ್ ಪಾಣಿ ಪಾದಾದಿ ಅವಯವಗಳಲ್ಲಿ ತದ್ಗುಣಗಳಲ್ಲಿ ತತ್ಪತಿಗಳೊಳಗೆ ಪ್ರವಿತತನು ತಾನಾಗಿ ಕೃತಿಪತಿ ವಿವಿಧ ಕರ್ಮವ ಮಾಡಿಸಿ ಭವಕ್ಕೆ ಕಾರಣನಾಗಿ ತಿರುಗುಸುತಿಹನು ತಿಳಿಸದಲೇ. ಇದು పదచ్ఛేదం. కఠిన శబ్దార్థాలు. శ్రవణ అంటే చెవి, నయన కన్ను, ఘ్రాణ ముక్కు, త్వక్ చర్మ, రసన నాలుక, ప్రవితత అంటే వ్యాప్తమై ఉన్నాడు, కృతిపతి ప్రద్యుమ్న కృతి నామక లక్ష్మియ పతి, లక్ష్మీదేవి యొక్క పతి ప్రద్యుమ్న రూపి పరమాత్మ. భావార్థం శ్రవణ నయన ఘ్రాణ త్వక్ రసన. ఈ శ్రవణాది జ్ఞానేంద్రియాలు ఈ 5 కూడా చెవి, కన్ను, ముక్కు, చర్మము, నాలుక ఇవి జ్ఞానేంద్రియాలు. మరియు వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు. కాబట్టి ఈ శ్రవణ మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలలోనూ వాక్కు మొదలైనటువంటి ಕರ್ಮೇಂದ್ರಿಯಾಲలోನು ಮತ್ತು ಅವುಗಳ ಅಭಿಮಾನಿ ದೇವತೆಗಳಲ್ಲಿ ఆ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు అభిమాని దేవతలైనటువంటి ఆ దేవతలలో కూడా ఇంకా సకల ಅವಯವಗಳಲ್ಲೂ కూడా ఈ ఇంద్రియಗಳ గుణಗಳಾದ ఇంద్రియాలు చేసేటువంటి గుణాలు ఏముంటాయి? కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, నోటితో మాట్లాడతాము. ఈ విధంగా ఈ అవయవాలు చేసేటువంటి గుణాలు పనులు ఏవైతే ఉన్నాయో చూడటము, వినటము మొదలైనటువంటి వీటిల్లో కూడా వ్యాప్తుడై ఉన్నటువంటి ఆ పరమాత్మ కృతినామక లక్ష్మీపతి అయినటువంటి ಪ್ರದ್ಯುಮ್ನ ರೂಪಿ పరమాత్మ వివిధ కర్మಗಳನ್ನು తాను ಮಾಡಿಸುವನು. మనం చేసేటువంటి అవయవాలతో ఇంద్రియాలతో చేసేటువంటి పనులన్నీ కూడా లోపల ఈ అవయవాల్లోనూ వాటి యొక్క అభిమాని దేవతలలోనూ ఆ గుణాలలోనూ కూడా ఉండి కృతినామక లక్ష్మీపతి అయినటువంటి ప్రద్యుమ్న రూప పరమాత్మ వివిధమైనటువంటి పనులను తాను చేసి జీవులందరి చేత చేయిస్తాడు. ఆ కర్మ ప్రభావದಿಂದಾಗಿ నಮಗೆ సంసారం ఉంటూ, కాబట్టి ఆ కర్మలు ఏవైతే చేస్తారో జీవులందరూ ఆ ప్రభావంతోనే సంసారం. ఆ సంసారంలో సుఖాలు దుఃఖాలు ಮೊದಲೈನವన్నీ వస్తాయి. ಆ ಸಂಸಾರದಲ್ಲಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದಂತೆ ತಿರುಗುಸುತ್ತಿರುವನು. ఆ సంసారంలో ఈ భవసాగరంలో మనకి తెలియకుండానే తిప్పుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ కర్మ ప్రభావం వల్ల జన్మలు, ఆ జన్మలలో మళ్ళీ చేసేటువంటి కర్మలు ఈ విధంగా మనకి తెలియకుండానే తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా తిప్పుతాడు. శ్రవణ మొదలైనటువంటి చెవి, ముక్కు, కన్ను మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల్లోనూ వాక్కు, పాదాలు, ఇలాంటి చేతులు మొదలైనటువంటి కర్మేంద్రియాల్లోనూ ఆ ఇంద్రియాల యొక్క అధిపతులైనటువంటి దేవతలలోనూ ఆ ఇంద్రియాల యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులలోనూ వ్యాప్తుడై ఉంటాడు కృతిపతి అయినటువంటి ప్రద్యుమ్న రూపి పరమాత్మ.
ఏం చేస్తాడు అంటే వివిధమైనటువంటి కర్మల్ని తాను చేసి మన చేత చేయిస్తూ ఉంటాడు. ఆ కర్మ ప్రభావంతోనే మనకి సంసారం అనేది వస్తుంది. ఆ సంసార సాగరంలో తెలియకుండానే మనము తిరుగుతూ ఉంటాము. ఇది ఇక విశేషాంశాల్లో పంచ జ్ఞానేంద్రియాలు శ్రవణ, నయన, ఘ్రాణ, త్వక్కు, రసన. అది చెవి, కన్ను, ముక్కు, చర్మము, నాలుక. పంచకర్మేంద్రియాలు అంటే వాక్కు, మనము నోటి ద్వారా మాట్లాడే మాట వాక్కు, పాణి అంటే చెయ్యి, పాదము, పాయు, ఉపస్థ మూత్రావయవము, జననేంద్రియము. ఈ 5 ಕರ್ಮೇಂದ್ರಿಯಾಲು. ಪಂಚ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಾಲು, ಪಂಚಕರ್ಮೇಂದ್ರಿಯಾಲು. ನಮ್ಮ ಒಂದೊಂದು ಇಂದ್ರಿಯಗಳಿಗೆ ನಿಯಾಮಕನಾಗದೆ ಸಕಲ ಇಂದ್ರಿಯಗಳಿಗೆಲ್ಲ ನಿಯಾಮಕನಾಗಿದ್ದರಿಂದ ಹರಿವಿತತ ಹಾಗೂ ಸ್ವತಂತ್ರನಾಗಿ ನಿಯಮಿಸುವುದರಿಂದ ಪ್ರವಿತತ ಎನಿಸಿರುವ దాసులవారు పద్యంలో ప్రవితతను తానాగి కృతిపతి అన్నారు. ప్రవితత అంటే చెప్తున్నారు వివరించి. మన యొక్క ఈ అవయవాలలోనూ ఒక్కొక్క అవయవానికి నియామకం కావటమే కాకుండా, ప్రతి అవయవంలోనూ నియామకంగా ఉండటమే కాకుండా, ఇంద్రియాలకు నియామకులైనటువంటి దేవతల్లో కూడా నియామకమయ్యి ఉంటాడు. కాబట్టి శ్రీహరి వితత. ఇంకా స్వతంత్రుడుగా నియామకం. స్వతంత్రుడు, భగవంతుడే స్వతంత్రుడు. ఇంద్రియ నియామక దేవతలు అస్వతంత్రులు. వాళ్ళు భగవంతుని అధీనంగా ఉండి నియమనం చేస్తారు. కానీ శ్రీహరి స్వతంత్రమైనటువంటి నియమన. కాబట్టి ప్రవితత, భగవంతుడు ప్రవితత. ఇక ఇంద్రియాలు, ఇంద్రియాభిమాని దేవతలు. ఇంద్రియాభిమాని దేవతలు ఎలాగైతే ఉంటారో ఇంద్రియాభిమాని అసురులు కూడా ఉంటారు. మంచి పనులు చేయించాలి అంటే ఇంద్రియాభిమాని దేవతలు ఆయా ఇంద్రియాల్లో ఉండి భగవంతుని యొక్క అధీనంలో ఉంటూ వారి వారి ఆ జీవుల యొక్క యోగ్యతానుసారంగా పుణ్యకర్మలు చేయిస్తారు దేవతలు. ఇక వాళ్ళ యోగ్యతానుసారంగా పాపకర్మలు చేయించేటువంటి దైత్యులు, అసురులు కూడా ఉన్నారు. వాళ్ళని గురించి ఇక్కడ చెప్తున్నారు. శ్రోత్రేంద్రియానికి అభిమాని దేవత యమాది, యమ మొదలైనటువంటి దిక్పాలకులు. ఇంద్రియాభిమాని అసుర సాల్వా అనేటువంటి దైత్యుడు. నయన కన్నుకి అభిమాని దేవత సూర్య మరియు చంద్ర. ఇక అసురుడు బాణాసురుడు. ఘ్రాణేంద్రియానికి ముక్కుకి అశ్విని దేవతలు అభిమాని దేవతలు. అభిమాని అసురుడు ద్వాపర అనేటువంటి దైత్యుడు. చర్మానికి ప్రాణవాయు, అహంకారిక ప్రాణ అంటారు, ఇంద్రియాభిమాని దేవత. ఇక దైత్యుడు హిడింబాసురుడు. రసన అంటే నాలుకకి వరుణ ఇంద్రియాభిమాని దేవత. ఇల్వల అనేటువంటి దైత్యుడు ఇంద్రియాభిమాని దైత్య. వాక్ అగ్ని దైత్య వాతాపి. పాణి అంటే హస్తం, చేతికి దక్ష ప్రజాపతి అభిమాని. దైత్యుల్లో ధేనుకాసురుడు. పాద జయంతుడు ఇంద్రియాభిమాని దేవత. పాదాలకి పుణ్యక్షేత్ర దర్శనాలకి మంచి మంచి సత్కార్యాలకి వెళ్ళేటువంటివి అటువంటి పనులకి ఈ జయంతుడు పాదాలలో ఉండి నడిపిస్తూ ఉంటాడు అక్కడికి. ఇక దైత్యుడు తృణావర్తుడు. పాయు మిత్రనామక సూర్య. లవణ అనేటువంటి లవణాసురుడు. ఉపస్థేంద్రియానికి స్వయంభూమనువు అభిమాని. దుందుమార అనేటువంటి దైత్యుడు అదే అవయవానికి దైత్యాభిమాని. ఇట్లా ఇంద్రియాలకు ఇంద్రియాభిమాని దేవతలు, ఇంద్రియాభిమాని అసురులు ఉన్నారు. మంచి మంచి పనులు, సత్కార్యాలు, పుణ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి పనులన్నీ చేయించేది దేవతలైతే, పాపకార్యాలన్నీ చేయించేది అసురులు. ఇవన్నీ కూడా భగవంతుడి అధీనంలో ప్రేరణతోనే ఈ అభిమాని దేవతలు మన లోపల ఉండి చేయిస్తూ ఉంటారు. ఈ చేయించడానికి కారణం మనకుండేటువంటి కర్మల యొక్క ప్రభావం. దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్లనే ఈ కర్మల వల్లనే
ఈ సంసార చక్రంలో మనకు తెలియకుండానే తిరుగుతూ ఉంటాము అని చక్కగా జగన్నాథదాసులు వారు వివరించారు ఇక్కడ. ಶ್ರವಣ ನಯನ ಘ್ರಾಣ ತ್ವಗ್ರಸನಿವುಗಳಲ್ಲಿ ವಾಕ್ಪಾಣಿಪಾದಾದ್ಯವಯವಗಳಲ್ಲಿ ತದ್ಗುಣಗಳಲ್ಲಿ ತತ್ಪತಿಗಳೊಳಗೆ ಪ್ರವಿತತನು ತಾನಾಗಿ ಕೃತಿಪತಿ ವಿವಿಧ ಕರ್ಮವ ಮಾಡಿಸಿ ಭವಕ್ಕೆ ಕಾರಣನಾಗಿ ತಿರುಗುಸುತಿಹನು ತಿಳಿಸದಲೇ ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.